హలో. ప్రభునందు కూడా వచ్చినటువంటి సహోదరులు సహోదరులందరికీ ప్రవీణ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మన తండ్రి అయిన దేవుణ్ణి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి ఉన్నాం. 10 నిమిషాలు లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం గమనించుకొని క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 వారాలుగా చర్చ్ రెస్టోరేషన్ మూవ్మెంట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో దేవుని యొక్క సంఘం విషయంలో దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మనం తెలుసుకున్నాం. యెరూషలేములో క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఏ విధంగా ప్రారంభించబడింది, ఆ సంఘాన్ని గురించినటువంటి దేవుని యొక్క సంకల్పం, ప్రవక్తలు ఎలా ప్రవచించారు, యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని ఎలా కడతానని చెప్పారు, పరిశుద్ధాత్మ సహాయంతో ఆ సంఘం ఎలా నిర్మించబడింది అనేది తెలుసుకుని ఉన్నాం. అలాగే గత వారంలో యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘం విశ్వాసులకి సరైనటువంటి ప్రదేశంగాను ఆత్మీయంగా అభివృద్ధి చెందగలిగేటట్లుగాను అక్కడ ఉన్నట్టుగా మనం గమనించాం. ఆ సంఘం దేవుని యొక్క అంటే ఒక 3 ఉదాహరణలు మనం నేర్చుకున్నాం. సంఘము కుటుంబంతోనూ శరీరంతోనూ అలాగే మందిరంతోనూ పోల్చుకున్నట్టుగా మనం గమనించాం. ఈరోజు యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘం ఏ విధంగా భ్రష్టత్వానికి అంటే విశ్వాస భ్రష్టత్వానికి లోనైంది అనేటువంటి విషయాల్ని మనం గమనిద్దాం. మొదటిగా మనం గమనించినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూస్తున్నట్లయితే, అయితే సర్వజనులలో కొందరు అబద్ధికుల వేషధారణ ఉన్న మోసపరచు ఆత్మలను దైవ బోధనను లక్షించి విశ్వాస ప్రశ్నని ఆత్మ తేటగా ఆ అబద్ధికులు వాదమే కూడా మనస్సాక్షి వారి వివాహములు చేయించుతూ ప్రతి విషయమే అనుభవ జ్ఞానం వల్ల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుట్టుకోవడం దేవుడి శక్తిని ఆహ్వానిస్తున్న మానవాన్ని చెప్తారు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఏది నిషేధించడానికి కాదు. సర్వదు అంటే తిమోతికి పౌలు ఈ పత్రిక రాసినప్పుడు తిమోతి ఎక్కడ ఉన్నాడంటే ఎఫెసులో ఉన్నాడు. పౌలు యొక్క ప్రయాణంలో తిమోతిని ఎఫెసీ పట్టణంలో విడిచిపెట్టి ఆయన అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అది మీరు మొదటి అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ సంఘంలోకి ఎలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయని మొదటగానే తిమోతికి హెచ్చరించడం మనం చూడొచ్చు. అది గమనించినట్లయితే తిమోతికి రాసినప్పుడు మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి అని అన్నారు. కడవరి దినాలు అని అంటే ఎప్పుడు చాలా మంది చాలా అర్థాలు చెప్తారండి. కడవరి దినాలు అని అంటే సుమారుగా క్రీస్తు శకం 100 సంవత్సరం వేసుకోవచ్చు. ఎందుకంటే అపోస్తులు అంతరించిపోయిన తర్వాత అంటే అపోస్తులు అందరూ చనిపోయిన తర్వాత జరిగేటువంటి పరిస్థితుల గురించి చెప్తారన్నమాట. ఆ కడవరి దినాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. అంటే పౌలు తర్వాత లాస్ట్ చనిపోయింది ఎవరంటే యోహాన్. ఆయన చనిపోయిన తర్వాత సంఘం ఎలాగ పాడవుతుంది, సంఘం ఎలాగ విభేదాలకు లోనవుతుంది అనేది వివరిస్తూ ఉన్నాడన్నమాట. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే ఆఖరి దినాల్లో సంఘాల యొక్క పరిస్థితి ఎలా అవుతుంది అంటే కొందరు అబద్ధికులు ఎలా వస్తారంటే వేషధారణ వలన. ఎలాంటి వేషధారణ? మంచివారుగా, దేవుణ్ణి విశ్వసించేవారుగా, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా, అటువంటి వేషధారులతో అంటే తోడేళ్లు గొర్రెబెచ్చు వేసుకున్నట్టుగా వాళ్ళు వస్తారంట. వచ్చి వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి, అంటే ప్రతి విశ్వాసి ఎవరి మీద లక్ష్యం ఉంచాలంటే దేవుని మీద, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద, పరిశుద్ధాత్మ మీద లక్ష్యం ఉంచేటట్టుగా అపోస్తులు సంఘాన్ని కొడుతూ వస్తున్నారు అన్నమాట. వీళ్ళు వచ్చిన తర్వాత
తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీళ్ళ గురించి తక్కువ చెప్తూ వీళ్ళు ఏం చేస్తారంటే వేరేటువంటి అంటే మోసపరిచే ఆత్మల ఎందును దెయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచేటట్టుగా అంటే కల్పనా కథల ద్వారా మితమైనటువంటి వంశావళుల ద్వారా మీరు చూసుకున్నట్లయితే ఒకటో అధ్యాయంలో అవన్నీ వివరిస్తాడు. వాళ్ళకన్నింటినీ వివరిస్తాడు. ఇగో ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ గురించి మీరు ఎక్కువ మాట్లాడకండి అని చెప్తూ ఆయన ఏం చేస్తాడంటే విశ్వాస భ్రష్టులు అవుతురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ముందుగానే నాకు ఈ విషయాన్ని వివరించేశాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది అక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట. మూడో వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే అని అన్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి అని అంటే మామూలుగా మన స్కిన్ కి స్పర్శ ఉంటదండి. ఒక దూది తగిలినా లేదా దోమ కట్టిన పుడిచినా కరిచినా తెలుస్తుంది అన్నమాట. అదే ఒక కాలినటువంటి ఐరన్ రాడ్, బాగా కాలినటువంటి ఐరన్ రాడ్ కనుక చేతికి కనుక ఎక్కడైనా అంటింది అనుకోని ఏమవుతుంది, ఆ తర్వాత తగ్గిపోయిన తర్వాత ఆ స్కిన్ అంతా గట్టిగా అయిపోతుంది. అక్కడ చలనం ఉండదు, అక్కడ పట్టుకున్నా కూడా చలనం ఉండదు అన్నమాట. అలాంటి వాత వేయబడినటువంటి మనస్సాక్షి గురించి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి వాక్యం అర్థం కాదు, దేవుడు అన్నా లేదంటే యేసుక్రీస్తు అన్నా పరిశుద్ధాత్మ అన్నా వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా బ్రతికేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాంటి మనస్సాక్షి గల వారు ఏం చేశారంటే వివాహమును నిషేధించుచు అని అన్నారండి. వివాహాన్ని నిషేధించినటువంటి వారు ఎవరండి? ఎవరైనా ఐడియా ఉన్నారా? వివాహాన్ని నిషేధించినటువంటి వారు చరిత్రలో చూసుకున్నట్లయితే ఆర్సీఎం, రోమన్ క్యాథలిక్స్ వివాహాన్ని నిషేధించారు. సో దాన్ని ముందుగానే చెప్తున్నారు అన్నమాట పౌలు. అటువంటి వారు తయారవుతారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్తున్నాడు. వివాహమును నిషేధించుచు శక్తి విషయమైన అనుభవం గల విశ్వాసులను కృతజ్ఞతాస్థుతులు చెల్లింపుచు కొన్ని నిమిత్తము దేవుడు సృజించిన ఆహారములను కొన్నిటిని తినుట మానవాళ్ళని చెప్పుచుందురు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వివాహాలని నిషేధిస్తారు. దేవుడు ఏదైతే పరిశుద్ధపరిచాడో ఆ దాన్ని దేవుడు సృజించిన వాటిలో కొన్ని ఆహార పదార్థాలని తినడం మంచిది కాదని చెప్పి బోధిస్తారు అనే విషయాన్ని వివరిస్తారు. అంటే ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలీలకి కొన్ని తినాలి, కొన్ని తినకూడదు, దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఇతరుల యుగంలో వారు ఏదైనా తినచ్చు, కానీ రక్తంతో తినకూడదు. ధర్మశాస్త్ర కాలంలో కూడా రక్తంతో తినకూడదు, కొన్నిటిని తినాలి, కొన్నిటిని తినకూడదు. ఉదాహరణకి పంది ఇలాంటివి చెప్పాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మరలా నియమాన్ని తీసేశాడు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు ఏదైనా తినొచ్చు, అందులో ఏ తప్పు లేదు. కాకపోతే రక్తంతో మాత్రం తినద్దు, విగ్రహార్పితాలను తినద్దు అని మాత్రం క్రొత్త నిబంధనలో నియమం ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే మరలా ధర్మశాస్త్ర పద్ధతులన్నింటినీ తీసుకొని వచ్చి కొన్నిటిని తినాలి, ఈ కొన్నిటిని మనం విసర్జించాలి, దేవుడైన యెహోవాకి ఇవి అసహ్యమైనవి అని చెప్పి వారు బోధలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీకు వీలైతే ఈ లెసన్స్ లోనే ఒకసారి మీకు ఇస్తాను. అంటే ఆసిమోల యొక్క 95 యొక్క తప్పుల్లోని ఆహారపు అలవాట్లు కూడా ఉన్నాయి. ఆహార అలవాట్లు ఏం తినాలి ఏం తినకూడదు కూడా మార్టిన్ లూథర్ ఆయన కోట్ చేసి ఇచ్చాడు మాట. ఒకసారి వీలైనప్పుడు దాని గురించి మనం చదువుదాం. అలాగ వీళ్ళు ఏం చేస్తారంటే సంఘాన్ని పాడు చేస్తారు. అంటే భ్రష్టత్వం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎఫ్ఎస్సిలోని స్టార్ట్ అవ్వబోతుంది అనేటువంటి విషయాన్ని పౌలు ముందుగానే గమనించి తిమోతికి ఈ విషయాన్ని చెప్పారు అనమాట. సో కడవర దినాల్లో కొందరు అబద్ధికులు వస్తారు. అంటే అపోస్తులు అంతరించిపోయిన తర్వాత, అపోస్తుల తర్వాత శిష్యులు, ఆయన యొక్క శిష్యులు తర్వాత సుమారు 100వ సంవత్సరం తర్వాత సంఘాల్లోకి భిన్నమైన బోధలు ప్రవేశిస్తాయి అనేది అక్కడ క్లియర్ గా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. అంటే సంఘంలో భ్రష్టత్వం అనేది ఎలా మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తేటగా చెప్తున్నాడు అనమాట. అంటే వాళ్ళు విశ్వాస భ్రష్టులు అవుతారు. ఆత్మ తేటగానే చెప్తున్నాడు, అక్కడ ఆత్మ పెద్ద అక్షరంతో రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్మ ముందుగానే చెప్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు చాలా విషయాల్ని వద్దనుకుంటూ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్తున్నారు. తర్వాత విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూసుకున్నట్లయితే, నేను వెళ్ళిపోయిన తర్వాత దూరమైన తోడేళ్ళు మీలో వారు మందము కనికరించారు. వారి శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలని వంతర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. సరిపోతుంది.
అంటే ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే యాక్చువల్లీ మామూలుగా అయితే 17 నుంచి 35 వచనాల వరకు చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే పౌలు మూడో సువార్త ప్రయాణంలోని ఆయన ప్రయాణం చేస్తూ ఏం చేస్తాడంటే ఎఫిసి పట్టణానికి వెళ్ళాలండి. ఎఫిసి పట్టణానికి వెళ్తే అక్కడ ఆయనకి సమయం సరిపోదు, అక్కడ చాలాసేపు గడపాల్సి ఉంటుందని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మిలేతుకి ఎఫీసీకి వర్తమానం పంపుతాడు అనమాట. మీరందరూ వచ్చి సంఘ పెద్దలకి వర్తమానం పంపించి మీరందరూ వచ్చి నన్ను మిలేతులో కలుసుకోండి పెద్దలు అని చెప్పి అంటాడండి 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫీసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిచెను. అని ఏం చేశాడంటే సంఘ పెద్దలను పిలిచిన వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను. అక్కడ వారితో మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఆఖరపు అంటే అక్కడ ఆ సందర్భాన్ని చూసుకున్నట్లయితే ఇక మీదట మీరు నా ముఖం చూడకపోవచ్చు, ఇదే నేను లాస్ట్ విజిట్ మిమ్మల్ని కలవడం. అంటే తర్వాత ఆయన యెరూషలేముకి వెళ్ళడం, పట్టబడడం, తర్వాత ఆయన కైసరేకి తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ సందర్భాలన్నీ ఏర్పడతాయి అన్నమాట. అందుకోసం ఏమంటున్నాడంటే ఇది నేను మీతో మాట్లాడేటువంటి ఆఖరి మాటలు, అంటే ఫేర్వెల్ మాటలు మాట, ఆఖరి మాటలు మీతో మాట్లాడుతున్నాను, మేము బహుశా మిమ్మల్ని కలుసుకోలేకపోవచ్చు అని చెప్తూ ఆ సంఘంలో తర్వాత ఏమేమి జరగబోతున్నాయో ముందుగానే ఆయన వివరిస్తున్నాడు అనమాట. ముందుగానే వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? 28వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని అంటున్నాడు. వాళ్ళ హెచ్చరిక ఏం చేస్తున్నాడు అంటే పెద్దలతో మాట్లాడుతూ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, క్రీస్తు సంఘాన్ని కాసే విషయంలో దేవుడు తన కుమారుడు యొక్క రక్తాన్ని చిందించాడు. తన యొక్క సంకల్పాన్ని వివరిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని మీకు తెలియను. అంటే నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, తర్వాత మిమ్మల్ని విజిట్ చేస్తాను, నేను లేదో తెలియదు, కానీ మీ సంఘంలోకి ఏమొస్తాయంటే క్రూరమైన తోడేళ్లు కలిగినటువంటి మనుషులు వస్తారు. అంటే బయటికి వాళ్ళు పవిత్రులుగా కనిపిస్తారు, కానీ వారి లోపల మాత్రం వారి స్వభావం ఏంటంటే తోడేళ్ళు లాంటి స్వభావంగా ఉంటారు అని అంటున్నారు అనమాట. వారు ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే సంఘంలోనికి అబద్ధ బోధ ఏ విధంగా ప్రవేశిస్తుందో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు గనక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే మిమ్మల్ని సంఘ పెద్దలుగా మేము పెట్టిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతను చెప్తున్నాడండి. సంఘ పెద్దల్ని ఏమంటున్నారంటే వాళ్ళకున్న బాధ్యతని మనం 17వ వచనంలో పెద్దలను పిలిపించాడు. వాళ్ళకున్న బాధ్యత ఏంటంటే సంఘాన్ని కాయడం కోసం అంటారు. కాయడము అని అంటే అర్థం ఏంటి? వాళ్ళని పోషించడం, సంరక్షించడం, జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఎవరికి అప్పచెప్పారంటే సంఘ పెద్దలకు ఏర్పాటు చేశారు. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే దాని యందు అధ్యక్షులుగా పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. సంఘ పెద్దలుగా మీరు ఏం చేయాలంటే సంఘాన్ని కాపాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా, ఆ తోడేలతో సహవాసం కలిగి ఉండకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి విషయాన్ని అక్కడ ఆయన వివరిస్తూ ఉన్నారండి. అంటే మనం చూసినట్లయితే పెద్దలు అనే దానికి ఎల్డర్స్ అంటారండి. పెద్దలు అనేది వయసుకు సంబంధించింది, అది అర్హతగా అంటే అది ఏంటంటే అది ఒక పదవి కాదు. సంఘ పెద్దలు అనేది వయసుకు సంబంధించి చెప్తుంది మాట. అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు ఉన్నోని సంఘ పెద్దగా పెట్టడానికి అవ్వదు. 60 పైపడాలి, అంటే 55 years తర్వాత, అంటే వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళు వివాహాలు అయిన తర్వాత వాళ్ళని పెద్దల కింద వాళ్ళని కన్సిడర్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సంఘ పెద్దల్లో వివాహం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విశ్వాసుల్ని వివాహం చేసుకుంటే వాళ్ళు సంఘ పెద్దగా చేయాలి. మళ్ళీ ఎవరన్నా అన్యులు చేసుకుంటే మళ్ళీ సంఘ పెద్దగా అర్హత ఉంటుంది అనమాట. అందుకని ఆ వివాహం అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత సంఘ పెద్దలను చేస్తారన్నమాట. లేదు వాళ్ళు విశ్వాసులుగానే ఉంటారు, చిన్నప్పటి నుంచి క్రీస్తులోనే ఉన్నారు అనే విషయం తెలిస్తే కొన్ని సంఘాల్లో ముందుగానే చేస్తారు. సో ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. 1, పెద్దలు అని అన్నారు. 2, వాళ్ళ యొక్క పని ఏంటంటే సంఘాన్ని కాచేటువంటి పని. దానికి పరిశుద్ధాత్మ వాళ్ళకి ఏమి పెట్టారంటే అధ్యక్షులుగా పెట్టారంట. అది
హోదా, వాళ్ళకి ఇచ్చినటువంటి ఉద్యోగం అనేది మనం గమనించాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్డర్స్ అని అన్నారు. దాన్నే పనిని కనుక మనం చూసుకున్నట్లయితే షెపర్డ్స్ లేదా పాస్టర్స్ అని అంటారు. ఏదైతే ఉందో కాయుట అనేటువంటి దానికి మనం గ్రీక్ లో మీనింగ్ చూసుకున్నట్లయితే దాని యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే వాళ్ళని షెపర్డ్షిప్ చేయడం కానీ పాస్టర్స్ అని అంటారని. అలాగే ఇక్కడ అధ్యక్షులు అనేది ఏదైతే ఉందో దాన్ని బిషప్స్ అంటారు. అధ్యక్షుడు అనేటువంటి పదాన్ని బిషప్స్ అంటారు. సో ఈ మూడు పదాలు దేనికి సంబంధించింది? పెద్దలు అంటే ఎల్డర్స్, పని ఏది కాచే పని దాన్ని పాస్టర్స్ అని అంటారు. కాయడాన్ని పాస్టర్స్ అని అంటారు అన్నమాట. అధ్యక్షుడు అనే దాన్ని ఏమంటారంటే బిషప్స్ అని అంటారు. వీళ్ళే ఏం జరుగుతుంది అంటే ఈ మూడు మూడు ఉద్యోగాల మూడు ఒకటేనా? ఈ మూడు పనులు ఎవరికి ఇవ్వబడింది? పెద్దలు అనేది వాళ్ళ వయసుకు సంబంధించింది, అది హోదా కాదు, వారి వయసుకు సంబంధించింది. కాయుట అనేది వారు చేయాల్సిన పనికి సంబంధించింది. అధ్యక్షులు అనేది సంఘంలో వారికి ఉన్నటువంటి హోదాకు సంబంధించింది. ఈ మూడు ఆ పర్సన్ కి సంబంధించినటువంటి పనులని. కానీ అబద్ధ బోధ వచ్చిన తర్వాత ఈ రోజు గమనించినట్లయితే చాలా సంఘాల్లో ఈ మూడింటికి ముగ్గురిని పెట్టుకుంటారు. ఈ మూడు పనులు ఒకరు చేయాలి, ఎవరు? సంఘ పెద్దలు చేయాలి. కానీ ఈ మూడింటికి ముగ్గురిని పెట్టుకుంటున్నారండి. ఎల్డర్ సపరేట్ గా ఉంటారు, పాస్టర్లు సపరేట్ గా ఉంటారు, బిషప్స్ సపరేట్ గా ఉంటారు. గమనించారు లేదు? అలాగా సంఘంలోనికి అంటే పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే అబద్ధ బోధ వచ్చిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించుకున్నట్లయితే ప్రతి సంఘంలోని ఒక నలుగురు ఉన్నారు అనుకోండి. ఒక నలుగురు కలిస్తే, ఒక పెద్దలు నలుగురు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? మీకు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే ఒక నలుగురు ఆడవాళ్ళు కలిశారు అనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు కట్టుకున్న చీర ఎలా ఉంది, ఏం వేసుకున్నారు, కంపేర్ చేసుకుంటారండి. ఆ నలుగురిలో ఎవరి చీర బాగుంది, ఎవరు బాగా. ఒక నలుగురు పెద్దలు కలిసారు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసా? వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? ఈ నలుగురిలో జ్ఞానవంతుడు ఎవరు, ఈ నలుగురిలో వాక్చాతుర్యం కలిగిన వాడు ఎవరు, ఈ నలుగురిలో బాగా చదువుకున్నాడు ఎవరు, వీటిని గురించి ఆలోచిస్తారా? అలాగా సంఘాల్లోకి ఏమొచ్చినాయి అంటే కొన్ని పదవులు అనేవి వచ్చాయి అన్నమాట. అంటే ఒక సంఘంలో నలుగురు ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచన చేసుకొని ఏం చేసేవారంటే ఆ నలుగురిలో లేదా ఆ ముగ్గురులో ఎవరు గొప్పవారు అనేది ఆలోచన చేయడం స్టార్ట్ చేశారు. మామూలుగా సంఘంలో ఉన్న నలుగురు గొప్ప వాళ్ళే, వాళ్ళకి ఆ పదవి ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ నలుగురిలో ఎవరు గొప్పలో వాళ్ళని హైలైట్ చేయడం చేశారన్నమాట. ఆ నలుగురిలో కొంచెం గొప్ప వాళ్ళని ఏం చేశారంటే మామూలుగా ఈ నలుగురు పెద్దల్ని ఏం చేసేవారంటే బిషప్స్ అనేవారండి. తర్వాత ఈ నలుగురిలో ఉన్న వాళ్ళు కొంచెం గొప్పగా ఉండేవాడిని, బ్రదర్ మీరు కొంచెం నాలెడ్జ్ ఉంది, మీకు బాగా చదువు ఉంది కాబట్టి మీరు కొంచెం మమ్మల్ని గైడ్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఏం చేశారంటే ఆర్చ్ బిషప్ అనే పొజిషన్లు ఇచ్చారండి. అంటే నాకు యాక్చువల్లీ మానిటర్ ఇది కనెక్ట్ అవ్వలేదు, కానీ ఇందులో ఇలా ఉంటదండి. అంటే ఆ కాలంలో సంఘం ఉంటే ప్రతి సంఘంలో ఒక జ్ఞానవంతుడు ఉండేవాడు అనమాట, ఆ రెడ్ కలర్ లో ఉన్నటువంటి వ్యక్తి మాట. వీళ్ళందరూ కలుసుకొని ఒకరిని నియమించుకునేవారు. నియమించుకొని వాళ్ళు ఏం చేసేవారంటే ఈ నలుగురిని తీసుకెళ్లి ఒక యూనిటీగా పెట్టేవారు అనమాట. అందులో జ్ఞానవంతులందరినీ కలిపి ఏం చేసేవారంటే ఒక గుంపుగా ఏర్పడేవారు అనమాట. ఈ గుంపుగా ఏర్పడిన తర్వాత ఒక 5 10 మంది అవుతారు కదా, వాళ్ళలో నుంచి మరలా ఎవరు జ్ఞానవంతులు, ఎవరు నాలెడ్జ్ తెలుసు అని చేసేవారు అనమాట. తర్వాత అందులో నుంచి కార్డినల్స్ అనేవారు వచ్చారు. ఈ కార్డినల్స్ లో కూడా ఎన్నుకుంటే ఎవరు వస్తారంటే చివరగా పోపు వస్తారన్నమాట. అలాగా సంఘాల్లో పదవులు అనేవి క్రియేట్ అయినాయి అన్నమాట. నేను వెళ్ళిన తర్వాత సంఘంలోకి అబద్ధ బోధ వస్తుంది, తోడేళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాల్లో ఇలాంటి మొదట మీలో మీకే ఏం జరుగుతుందంటే యూనిటీ లేకుండా, సమానత్వం లేకుండా హోదాలు క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. ఆ హోదాలు క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ యొక్క స్వభావం ద్వారా దేవుని వాక్యాన్ని నుంచి మిమ్మల్ని దూరంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సంఘం మిమ్మల్ని కాచేటువంటి పనిలో, సంఘం మిమ్మల్ని కాపాడేటటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళని హెచ్చరించినట్టుగా మనం గమనించాలి. తర్వాత మూడో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే 2వ దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము
ఒకటి నుంచి మనం గమనించినట్లయితే సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మవలనైనను మాటవలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక నేను ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనసులో కాకుండా ఉన్న నీవు బెదరపడవలన నీవు నన్ను ఎవరైన యేసు రావడం బట్టి మనం ఆయన యొక్క కోరికలను బట్టి మిమ్మల్ని వేడుకొంటున్నాం. అంటే మొదటి దశలోనికి రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే విశ్వాసుల యొక్క నిరీక్షణ గురించి, అంటే పౌలు వాళ్ళకు ప్రకటిస్తూ క్రీస్తు రెండో రాకడ వస్తుంది అని వాళ్ళకి చెప్పడం జరిగింది. కొంతమంది విశ్వాసులు విశ్వసించిన వాళ్ళు ఏమయ్యారంటే క్రీస్తు రెండో రాకడ రాకముందే చనిపోయారు. మాట చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు పరలోకం వెళ్తారా లేదా నిరీక్షణ లేనటువంటి ఆ డౌట్లు ఉన్న సమయంలో ఆయన మొదటి దశలోనికి పత్రిక రాస్తూ అందులో 4వ అధ్యాయంలో దాన్ని వివరించారు. తర్వాత రెండో పత్రిక రాసేటప్పుడు పరిస్థితి ఏముందంటే అప్పటికి అబద్ధ బోధలు ఎలా స్టార్ట్ అయిపోయినాయి అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వచ్చేసారు, రెండో రాకడ అయిపోయింది, ఆయన రావడం అయిపోయింది, వెళ్ళిపోవడం అయిపోయింది అనే విషయం మీద కలవరం స్టార్ట్ అయింది అన్నమాట. ఆ కలవరాన్ని క్రియేట్ చేయడం కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ పత్రిక రాస్తూ క్లియర్ గా వాళ్ళకి చెప్తున్నారు అన్నమాట. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మీ యొద్ద నుండి మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడ్ల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నట్టుని బట్టి మిమ్మను వేడుకొనిచున్నాము. అంటే వచ్చేసిందనే విషయాలు మీరు నమ్మద్దు. ఎవరు చెప్పినా లేదా మా దగ్గర నుంచి ఒక పత్రిక వచ్చినట్టుగా పౌలు కానీ లేదంటే అపోస్తులు రాశారని ఎవరైనా మీ దగ్గరకు వస్తే మీరు భయపడకండి, అది అప్పుడే జరగదు. ఆయన రావాలంటే ఏమేమి జరుగుతాయో మొదట ముందుగా చెప్తున్నాడండి. జరగాలంటే ఏమేమి జరుగుతుందో ముందుగా చెప్తున్నాడు. 1 3వ వచనం, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడకు పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని అంటున్నాడండి. 1 భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు, అక్కడ ఫుట్ నోట్ లో 1 ఇచ్చి నాశన పుత్రుడు అని ఉన్నదండి. ఆ కిందన పాప పురుషుడు అనే మాటకి ధర్మ విరుద్ధ పురుషుడు అనేటువంటి మాట రాయబడింది. క్రీస్తు రెండో రాకడ వచ్చేసింది అని చాలా మంది మీకు అబద్ధ బోధలు స్టార్ట్ చేస్తున్నారు. అది రావాలంటే కొన్ని జరగాలి, ఆ విషయాలు మీకు వివరిస్తాను అని చెప్తూ అక్కడ చెప్తున్నాడండి. ఏం జరగాలంట, మొదట భ్రష్టత్వం అనేది సంభవించాలి. ఆ సంభవించిన తర్వాత నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని చెప్తూ ఆ కిందన ఆ నాశన పుత్రుడు గురించి వివరిస్తున్నాడు. 4వ వచనంలో ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో, అంటే ఏది అనేది కన్నా ఎవరు దేవుడు అనబడునో ఎవరు పూజింపబడునో, ఎవరు దేవుడు అండి, యెహోవా తండ్రి అయిన దేవుడు. ఎవరు పూజింపబడాలి, దేవుడు పూజింపబడాలి. వాటి గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దాన్ని అంతటినీ ఎదిరించు, అంటే వాడు వచ్చేవాడు ఏం చేస్తాడంట, దేవుణ్ణి పూజించే విధానాన్ని ఎదిరించేవాడంట. ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు అని అన్నాడండి. దాని అంతటికి పైగా అంటే దేవుని కంటే పైగా దేవుని స్థానంలో కూర్చొని ఏం చేస్తాడంటే తను తాను హెచ్చించుకుంటాడంట. హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక అన్నాడండి. ఏం చేస్తాడంట, నేనే దేవుడిని అని చెప్పి తను తాను హెచ్చించుకొని ఎక్కడ కూర్చుంటాడంట, దేవుని యొక్క ఆలయంలోని ఆయన కూర్చుంటాడంట. దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడు మిమ్మను మోసపరచ నీయుకుడి, నేను ఇంకనూ మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా అని అన్నాడు. అంటే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 10 వచనాల్లో ఆయన తెస్సలోనికలో ఉన్నాడండి. అప్పుడు ఆయన వాళ్ళకన్నింటినీ వివరించాడు. ఆ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ నాశన పుత్రుడు ఎవరై ఉండొచ్చు, అక్కడ ఇచ్చినటువంటి వివరణ బట్టి దేవుని కంటే దేవుడు పూజించే స్థానంలో తాను దేవుడిగా కనపరుచుకునేవాడు ఎవరైనా ఐడియా వచ్చిందా?
గమనించారా ఎవరైనది? ఉం? దేవుడు స్థానంలో దేవుడులాగా పూజలు అందుకుంటూ సంఘంలో తను తాను హెచ్చించుకుంటాడు అని అన్నారండి. సాతాను కాదు. సాతాను మనకు తెలియదు ఏంటి, మనం పూజిస్తామేంటి, వాడు హెచ్చించుకోగలేంటి. మీరు బాగా చరిత్రను గమనించినట్లయితే 606లో ఆర్షింగ్ స్టార్ట్ అయింది. పోప్ ఆ స్థానంలో ఉన్నాడు. అక్కడ ఆయన్ని పొగిడే విధానంలో ది ఆల్మైటీ లార్డ్, ది పోప్ అని చెప్పి వాళ్ళని పొగుడుతూ ఉంటారు. పోప్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, ఆయన వచ్చేటప్పుడు ది ఆల్మైటీ లార్డ్ అని ఆయన్ని పొగుడుతూ ఉంటారు. ఆయన దగ్గరికి కూడా ఎవరైనా వెళ్ళాలి అంటే సామాన్యులకి ఆయన కలిసే అవకాశం ఉండదు. ఈ కార్డినల్స్ ఆయన చుట్టూ ఉంటారు, లేదా ఈ ఆర్చ్ బిషప్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన దూరంగా ఉంటే ఇక్కడే మోకాళ్ళు వేసుకొని మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకొని ఆయన్ని గనపరుస్తారు. అంటే నాశన పాత్రుడు ఆ పుత్రుడు ఎలాగా ఉంటాడో చెప్తున్నాడు మాట. అంటే క్రీస్తు రెండో రాకడలో ఇది ఒక భాగమే. నేను చెప్తుంది ఒక భాగాన్నే చెప్తున్నా. అంటే ఆయన రెండో రాకడలో ఏమేమి సంభవిస్తాయో కొన్ని ఉన్నాయి, అందులో ఒక భాగాన్ని నేను చెప్తున్నా. ఎందుకంటే సంఘం భ్రష్టత్వం ఎలా ఏర్పడుతుందో అనే దాంట్లో ఇది చెప్తున్నా అన్నమాట. అలాగా సంఘంలోని చాలా మంది హెచ్చించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యం ఏం చెప్తుంది అనే వాళ్ళు వెరిఫై చేసే వాళ్ళు తక్కువ అండి. బెరియా పట్టణస్తులాగా అపోస్తులు చెప్తే ఏముందని లేఖనాల్లో ఉన్నది వెరిఫై చేసే వాళ్ళు చాలా తక్కువ అండి. ఈరోజు చాలా సంఘాల్లో చూసుకున్నట్లయితే ది మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్పి కొటేషన్ చేసుకుంటారండి. అవునా కదా? చూసారా లేదా? సంఘాల్లో వాళ్ళు దేవుళ్ళుగా ఆరాధింపబడేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. హైదరాబాద్ లో ఒకరు ఉన్నారండి, చెన్నైలో ఒకరిని చూశానండి, అయ్యా అనుకో తిరుగుతారండి. అంటే దేవుడి స్థానంలో కూర్చుంటున్నారు. వాళ్ళందరూ ఎవరు? ఆ నాశన పుత్రుడికి సాదృశ్యంగా ఉన్నవారు. దేవుడు ఉండాల్సిన స్థానాన్ని, దేవుడు పూజించే విధానాన్ని నేనే దేవుణ్ణి అని చెప్పుకునేటట్టుగా వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసేటువంటి స్వస్థతలు కానీ అద్భుతాలు కానీ దాని ద్వారా ఏం చేస్తారంటే దేవుణ్ణి పక్కన పెడతారు, అయ్యగారు ఏం చెప్పారు దాన్ని పాటిస్తారని. ఆ విధంగా భ్రష్టత్వం ఏర్పడుతుంది అనే విషయాన్ని మొదటిగానే చెప్తున్నాడు అనమాట. అక్కడ మాసిదోనియాలోనే వాళ్ళకు ఉన్నటువంటి యేసుక్రీస్తు అక్కడ వచ్చేసింది అన్నందుకు రాలేదు, మీరు టెన్షన్ పడకండి, అది రావాలంటే ఇది సంభవించాలి అనే విషయాన్ని ఆయన అక్కడ వివరిస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ చూసినట్లయితే 4వ వచనంలో ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దాని అంతటినీ ఎదిరించు, దాని అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను గనక ఏ విధముగానైనను ఎవడను మిమ్మను మోసపరుచుకుని ఇక్కడి నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడాలని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. అంటే వాడు తనకు సొంత కాలం మందు బయలుపరచబడాలని వాడు ప్రయత్నించారంట, దాన్ని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. ఎవరు అడ్డగించారు? సంఘాల్లో ప్రాధాన్యతలు కోరుకునేటట్టుగా, సంఘాల్లో స్థానాలు కోరుకునేటట్టుగా, తమను హెచ్చించుకునేటట్టుగా ఈ మనస్తత్వం వచ్చినప్పుడల్లా అడ్డుకున్నారంట. ఎవరు అడ్డుకున్నారండి? అపోస్తులు ఉన్నంత వరకు అడ్డుకున్నారండి. సంఘంలో ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా మీరు చూసుకున్నట్లయితే యోహాను రాసిన 3వ పత్రిక చూసుకున్నట్లయితే డియోత్రెఫీ గురించి రాయబడి ఉంటది. వాడు సంఘంలోని వాడు చేసిన పనుల గురించి ఉంటాయి. 6 విషయాలు అడ్డుకున్నాడండి. వాడు ప్రధానత్వాన్ని కోరుకున్నాడు, ఎవరు మారు మనసు పొందకుండా వాళ్ళని అభ్యంతరపరుస్తూ ఉన్నాడు, వాళ్ళని ఆదరించడం లేదని మీరు ఒకసారి యోహాను రాసినటువంటి 3వ పత్రిక చదివితే అర్థమవుతుంది. నేను వస్తున్నాను, వచ్చిన తర్వాత వాడి విషయంలో చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటది, జాగ్రత్త అని చెప్పి వాళ్ళు హెచ్చరించారు. అంటే సంఘంలో క్రీస్తు శిరస్సుగా ఉండాలి. అపోస్తులు అదే ట్రై చేశారు. వాళ్ళు ఏ రోజు శిరస్సులా బిహేవ్ చేయలేదు. ఆ స్థానాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరినీ వాళ్ళు అడ్డుకుంటూ వచ్చారన్నమాట. వాడు ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాడు. సంఘం ప్రారంభం నుంచే అపవాది వీళ్ళ ద్వారా సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అపోస్తులు ఏం చేస్తున్నారంటే దాన్ని అడ్డుకుంటూ వస్తున్నారు అన్నమాట. 7వ వచనం ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే
క్రియ చేయుచున్నది కానీ, అంటే దేవుడిచ్చినటువంటి వాక్యానికి విరుద్ధమైనటువంటిది ఆల్రెడీ పనిచేస్తున్నది కానీ, ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అంటే ఎవరైతే సేవ చేస్తున్నారో దీన్ని ఎంతని ఎవరినైతే అడ్డుకుంటున్నారో అపోస్తుల గురించి ఆయన మాట్లాడుతున్నారు. దీన్ని అడ్డగించును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. రెండో రాకడలో ప్రభు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. ఇలాగా తమల్ని తాము హెచ్చించుకునే వారందరినీ, దేవుడి స్థానంలో వారు కూర్చొని దేవుడు పొందాల్సిన మహిమ ఘనతని పొందే వారందరి గురించి ఆయన ఏమంటున్నాడంటే, వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ప్రభు అయినటువంటి తన నోటి ఊపిరి చేత వారందరినీ కూడా నాశనం చేస్తాడని చెప్తున్నాడు. 9 నుంచి 12 వచనాల్లో సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నట్టు సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయని. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి ఉండును అని అంటున్నాడని. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపగా, బాప్తిసం పొందిన తర్వాత, క్రీస్తుని నమ్మిన తర్వాత, సంఘంలో వచ్చిన తర్వాత వారు క్రీస్తు ప్రేమను అవలంబించుకొని జీవించాలని, వాక్యానుసారంగా జీవించాలని. అలా కాకుండా వీళ్ళు వాటిని విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే ధర్మ విరోధమైనటువంటి అబద్ధ బోధల విషయాల్లో ఆసక్తి చూపిస్తూ అధ్యక్ష పదవులు ఈ పాలిటిక్స్ చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యంతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును అని చెప్తూ కిందను వివరిస్తున్నాడండి. వారికి ఆ బలము అవన్నీ ఎలా దయచేస్తాడో కూడా కిందను వివరిస్తున్నాడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇవన్నీ వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? అబద్ధాలు ఆడేటట్టుగా, మోసాలు చేసేటట్టుగా, సూచక్రియలు చేసేటట్టుగా ఇవన్నిటిని ఎవరు చేస్తున్నారు? ఆ బలాన్ని ఎవరిస్తున్నాడు? సాతాను ద్వారా ఆ బలాన్ని వాళ్ళకి ఇస్తున్నారట. దీని అంతటికి అలౌ చేసింది ఎవరంటే దేవుడు అలౌ చేస్తున్నాడు. ఇశ్రాయేల్ కాలంలో కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఇగో మీ మధ్య ఒకడు ప్రవక్తను వచ్చి మీ మధ్య సూచక్రియలు కానీ అద్భుతాలు కానీ మీరు చేసిన ఎడల మీరు వాటిని నమ్మకండి. ఎందుకంటే వాడికి ఆ శక్తి నేనే ఇస్తున్నాను. ఎందుకు? మిమ్మల్ని పరీక్షించడానికి. మీరు నా మీద భయభక్తులు కలిగి ఉంటారా, లేకపోతే అద్భుతాలు సూచక్రియలు చేసేవాడు ఎందు వాడి మీద మీరు విశ్వాసం ఇస్తారా? మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అది జరుగుతాయి. మీ మధ్య వాళ్ళు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అన్నారు. కొత్త నిబంధన కాలంలో కూడా మనకేం చెప్తున్నాడంటే ఇటువంటి వారు మీ మధ్య స్టార్ట్ అవుతారు. సంఘాల్లో ప్రేమానురాగాలు లేకుండా, పాలిటిక్స్ జరిగేటట్టుగా, వాక్యం కాకుండా తమ గొప్పలు తాము మాట్లాడుకోగలిగేటట్టుగా, వాక్యాన్ని పక్కన పెట్టి ఇంకేవో కల్పనా కథలు, మితమైనటువంటి వంశవాళ్ళు వీటన్నిటిని చెప్పేటట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాలను పాడు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు మీ మధ్య కొన్ని జిమ్మిక్కులు చేస్తారు, కొన్ని అద్భుతాలు చేస్తారు, కొన్ని స్వస్థతలు చేస్తారు. వాటన్నిటిని చేసేటువంటి శక్తి నేనే ఇస్తున్నాను. దానివల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసుల్ని జల్లెడు పడుతున్నాడు అన్నమాట. నువ్వు నా మీద విశ్వాసం ఉంచుతున్నావా, వాక్యం మీద విశ్వాసం ఉంచుతున్నావా, లేకపోతే నీ ముందు జరిగినటువంటి అద్భుతం మీద వాటి మీద విశ్వాసం ఉంచుతున్నావా? నువ్వు వాడిని నమ్ముతున్నావా, నన్ను నమ్ముతున్నావా అని దేవుడు కోరుతున్నాడు. తన సంఘంలో క్రీస్తు శిరస్సుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ అపోస్తుల తర్వాత 100వ సంవత్సరం తర్వాత సంఘాల్లో చాలా అల్లర్లు జరిగినాయి, చాలా అబద్ధ బోధలు ప్రవేశించినాయి. అపోస్తులు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద సంఘాలు ఏర్పాటు జరగడం మనం చూడొచ్చు. అపోస్తులు ఉన్నంత కాలం వాళ్ళ పేరు మీద ఏ సంఘం లేదని, వాళ్ళు క్రీస్తునే ప్రకటించారని, క్రీస్తు సంఘంగానే బ్రతికినాయి. ఎప్పుడైతే ఈ వ్యక్తుల్ని ఆరాధించడం స్టార్ట్ అయిందో, వ్యక్తుల్ని హైలైట్ చేయడం స్టార్ట్ అయిందో, వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల పేర్ల మీద సంఘాలు స్టార్ట్ చేశారంట. ఉన్నాయా లేవా? ఆఖరికి ఇస్కరేతు యూదా కూడా సంఘం ఉన్నారు.
ఎందుకంటే ఆ ఇసుక యోదయ లేకపోతే మనకి రక్షణే ఉండదు, క్రీస్తు యొక్క ప్రాణం అర్పించడమే ఉండదు అని చెప్పి ఆయన కూడా సంఘాలు స్టార్ట్ చేశారు. అలాగా సంఘాలు అనేవి భ్రష్టత్వానికి లోనైతుగా మనం చూడొచ్చు అన్నమాట. అంటే అపోస్తులు వీటి గురించి ముందుగానే ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దీని అంతటికి కారణం ఏంటి? అబద్ధ బోధకి ఆకర్షింపబడడానికి కానీ, అబద్ధ బోధని యాక్సెప్ట్ చేయడానికి కానీ, ఇలా సంఘాల్లో ఇలాంటి అధ్యక్షులు కానీ, ఇలాంటి పదవులు కానీ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి అనే విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, వాళ్ళు వాక్యం మీద ఆసక్తి చూపించలేదు. దేవుడు ఇచ్చినటువంటి బైబిల్ని వాళ్ళు నమ్మలేదండి. దేవుడు ఇచ్చినటువంటి గ్రంథాన్ని వాళ్ళు నమ్మలేకపోయారండి. అంటే బైబిల్ ఎలా వచ్చిందో ఒక విషయం అంటే అందరికీ అర్థమైతే, బైబిల్ యొక్క విశిష్టత వారికి అర్థమైతే, వాళ్ళు ఎవరైతే అనుదినం బైబిల్ చదువుతారో వాళ్ళు ప్రతిదాన్ని వెరిఫై చేసుకుంటారు. వాక్యం తెలియకపోతే, బైబిల్ యొక్క గొప్పతనం తెలియకపోతే వ్యక్తుల్ని ఆరాధిస్తారండి. అదే వాక్యం యొక్క గొప్పతనం తెలిసిందనుకోండి, దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేస్తారు. మనం గమనించినట్లయితే మనకి వాక్యం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, బైబిల్ యొక్క గొప్పతనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, బైబిల్ దేవుని యొక్క జీవ గ్రంథం. అది మన అందరం గమనించాలి. మనం చూసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, చాలా మంది ఉమ్, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినం అంత మంది కుమారుని ద్వారా మనతో మాట్లాడి దేవుడు మొదట్లో ఎలా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా మాట్లాడారు. తర్వాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన మాట్లాడారు. అంటే దానికి ఒక ప్యాటర్న్ అనమాట. దేవుడు మొదట ప్రవక్తలతోనూ వాళ్ళందరితో మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఎలా మాట్లాడారు? తన సొంత మాటలు మాట్లాడారా, తండ్రి చెప్పింది ఆయన ఫాలో చేశారా? యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. ఎవరైనా నా అందరూ నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలను, ఏమి మాట్లాడలను, దాని గురించి నన్ను పంపించండి నాకు ఆశించుకున్నాను. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన సొంత మాటలు మాట్లాడారు. దేవుడు ఏం చెప్పాడో దాన్నే నేను మాట్లాడాను, దాన్నే నేను బోధిస్తూ వచ్చానని చెప్పారు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? శిష్యులకి కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఉన్నప్పుడు ఇగో ఇంకా మీతో చాలా విషయాలు నేను మాట్లాడాలి, కానీ దాన్ని అర్థం చేసుకున్నటువంటి స్థితిలో మీరు లేరు కాబట్టి ఇగో మీకోసం నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు అనేక విషయాలు మీకు బయలుపరుస్తాడు అని ఆయన చెప్పాడండి. అపోస్తుల కార్యాలు మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 12-14 వచనాలు మనం చూసుకున్నట్లయితే, నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాడిని సాగించలేరు. అయితే ఆయన అనగా సత్యం చూడకపోయిన ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యంలో వాటిని అన్నారు. ఆయన తనంతట తాను ఏమి బోధింపక వేటికి వీణో వాటినే బోధించి సమవేతలు సంగతులు మీకు తెలియదు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయడం కనుక నన్ను మహిమపడు. అది సో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే అపోస్తులకి ఎవరు చెప్పేది? ఏ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్తారో దాన్ని ఆయన వివరిస్తాడు. పరిశుద్ధాత్మ మరలా కొత్తగా ఏం చెప్పడు. దేవుడు క్రీస్తుకి ద్వారా సువార్తను ప్రకటించాడు. క్రీస్తు ద్వారా అపోస్తులకి ఆ సువార్త అందజేయడం జరిగింది. అపోస్తులు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ ప్రారంభం ద్వారా ఏం చేశారంటే క్రొత్త నిబంధన రాయడం జరిగింది, పత్రికలన్నీ రాయడం జరిగింది. ఇది ప్యాటర్న్ అన్నమాట. సో బైబిల్ సంపూర్ణమైనది. అది ఎక్కడ మనం చెప్పొచ్చు అంటే 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై
ప్రతి సత్కారంలోకి పూర్వముగా సిద్ధపడి ఉన్నప్పుడు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటము, ఖండించటము, తప్పుదిద్దటము ఏ జీవన తెచ్చి చేయబడి ప్రయోజనకరమైనది. సరిపోతుంది. అంటే ఇదంతటిని ఎలా ఇచ్చాడో అక్కడ వివరిస్తున్నాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వాక్యం ఎలా రాయబడింది? దైవావేశం వలన ప్రతి లేఖనం రాయబడింది. అంటే దేవుడు ప్రవక్తల ద్వారా వాళ్ళందరి ద్వారా మాట్లాడుతూ క్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడారు. క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా శిష్యులతో మాట్లాడారు. శిష్యులు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బైబిల్ రాశారు. బైబిల్ ఎప్పుడు పూర్తయింది? సుమారు 100వ సంవత్సరం లోపు బైబిల్ రాయడం పూర్తయిపోయింది. అంటే క్రొత్త నిబంధన అంతా పత్రికలన్నీ రాయడం అన్ని పూర్తయిపోయినాయి. ఆ పూర్తయిపోయిన తర్వాత ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని సంఘాలన్నీ కూడా బ్రతికాయి. అంతకు ముందు సంఘాలు ఎలా ఉన్నాయి? వాక్యం రాయడానికి ముందు సంఘం ఎలా ఉన్నదంటే, సంఘంలో వచ్చేవారు అంటే కృపావరం పొందినవారు వాళ్ళు వచ్చి నించునేవారు. నించున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి ప్రేరేపించినప్పుడు వారు మాట్లాడేవారు అన్నమాట. ఈయన వచ్చి కొంత సొంతంగా కథలు చెప్పడానికి లేదు. అక్కడికి వచ్చి నించుంటే పరిశుద్ధాత్మ ప్రేరణతోనే ఈయన మాట్లాడేవారు అన్నమాట. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఒక ఆయన భాషలో మాట్లాడేవారు. ఆ భాష ఎవరికి అర్థం కాదు. ఇంకొకరు దానికి అర్థం చెప్పేవారు ఉండేవారు అన్నమాట. ఒకరు ప్రవచించారు. ఇది ఎప్పుడు వరకు అంటే వాక్యం స్థిరపడేంత వరకు జరిగింది. వాక్యం ఎప్పుడైతే స్థిరపరచబడిందో, ఎప్పుడైతే వాక్యం పూర్తిగా రాయబడిందో, పత్రికల ద్వారా ఎప్పుడైతే పూర్తిగా రాయబడిందో, ఎప్పుడైతే వారికి పత్రికలన్నీ అందినయో, ఆ తర్వాత వీటన్నిటిని ఆల్పేశాడండి. కానీ ఇప్పటికీ చాలా మంది ఏం చేస్తారంటే, పరిశుద్ధాత్మ వచ్చాడని చెప్పి, పరిశుద్ధాత్మ మాట్లాడిస్తున్నాడని చెప్పి, పరిశుద్ధాత్మ ప్రవచిస్తున్నాడని చెప్పి ఇప్పటికీ కొనసాగుతోంది. కృపావరాలన్నీ ఆగిపోయినాయి. కృపావరాలన్నీ ఆగిపోయాయి. దాని ఉదాహరణ ఏంటంటే పౌలే. తనకున్నటువంటి తన రోగాన్ని కూడా తను స్వస్థపరచుకోలేనటువంటి పరిస్థితి. నా శరీరంలో ముళ్ళు ఉందని చెప్పి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తే, ప్రభువుకి ప్రార్థన చేస్తే ప్రభు అన్నమాట నా కృప నీకు చాలు అని అన్నాడు. తిమోతికి కడుపు నొప్పి వస్తే ఏం చెప్పాడు? కడుపు నొప్పి నిమిత్తం ద్రాక్షరసం నువ్వు తాగు అన్నాడు. పౌలు యొక్క ఒక వస్త్రాన్ని పడి తగిలితేనే చచ్చిన శవాలు కూడా లేచినటువంటి పరిస్థితి. మరి ఆఖరికి వచ్చేటప్పటికి ఏమైంది? దేవుని వాక్కు మాట ద్వారా లిఖితమైంది. ఎప్పుడైతే అది రాయబడిందో అప్పుడు ఈ కృపావరాలను ఎత్తబడింది మాట. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, మేము మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది తయారవుతారు, కొంతమంది వస్తారు, వచ్చి వాళ్ళందరూ వీటిని చేస్తూ సంఘాన్ని గలిబిలి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వారి దయ్యం లేకుండా క్రూర మృగాల్లాగా ఈడ్చుకుపోతారు తమ వైపు. చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాను. వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాక్యం ఎలా వచ్చిందో అర్థమైతే ఆ వాక్యాన్ని కనుక మనం విశ్వసిస్తే ఎవరైనా మాట్లాడేటప్పుడు వచనం ఉన్నదా లేదో చూసుకోవాలి. వచనం ఆధారంగా మాట్లాడుతున్నారు లేదా గమనించాలి. ఆ వచనానుసారంగా ఆయన జీవిస్తున్నాడు లేదో మనం వెరిఫై చేసుకోవాలి. ఈరోజు చూసుకున్నట్లయితే చాలా మంది వచనాలు లేకుండా అనేకమైనటువంటి మాటలతోటి సంఘాలని ఇది చేస్తున్నటువంటి పరిస్థితి మాట. అందుకనే ఏం చేశారంటే ఆదిమ కాలంలో సంఘానికి ఒక మాదిరిని ఏర్పాటు చేశారండి. అది మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, మొదటి కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం. ఇది నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడను నమ్మకమైన నా కుమారుని తిమోతిని పంపినాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి తరంలోనూ ప్రతి సంఘంలోనూ నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేయండి. అంటే కొరింథీకి తన శిష్యుడైనటువంటి తిమోతిని పంపుతూ ఆయన గురించి చెప్తున్నాడండి. ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ వద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధానమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధానమును మీకు జ్ఞాపకం చేయను అని అన్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే సంఘం ఎలా నడవాలి, సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు జరగాలి, సంఘంలో ఏమేమి ఉండాలనేది నేను ఏమేమి చెప్తానో అట్లా మీకు నేర్పిస్తాడు అని అన్నారు. ఆది సంఘంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి సంఘంలోని ఒక 7 పనులు ఉన్నాయండి.
ఒకటి ఏంటంటే సంఘం ఐక్యతగా ఉండాలి. అపోస్తుల యొక్క బోధలో వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చింది ఏంటంటే సంఘ ఐక్యత కోసం వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. అంతే. రెండోది సంఘ పరిపాలన విధానం గురించి వాళ్ళు చెప్పారు. సంఘ పరిపాలన విధానం గురించి వారు బోధించారు. మూడు, సంఘానికి ఏ పేరు ఉండాలి అనేది వాక్యానుసారంగా వారు తెలియజేశారండి అపోస్తుల కాలంలో. నాలుగు, సంఘం విశ్వాస నియమాలు ఎలా ఉండాలి, ఒక సంఘంలో విశ్వాసులు ఎలాంటి నియమ నిబంధనలతో బ్రతకాలి అనేది వాళ్ళు నేర్పించారండి. తర్వాత ఏంటంటే సంఘంలో ఆరాధన ఎలా జరగాలో కూడా వాళ్ళు నేర్పించారు. తర్వాత సంఘంలో సభ్యత్వం ఎలా ఇవ్వాలి అనేది నేర్పించారు. తర్వాత ఏంటంటే సంఘం ఏ ఏ పనులు చేయాలనేది నేర్పించారు. అంటే వీటిని గురించి మొత్తం ఏ నుంచి జీ వరకు పాయింట్స్ మాట. అపోస్తులు సంఘం ఐక్యత గురించి, సంఘ పరిపాలనా విధానం గురించి, సంఘానికి ఉండాల్సిన పేరును గురించి, సంఘం విషయంలో నియమాల గురించి, సంఘంలో ఆరాధన ఎలా జరగాలి, సంఘంలో సభ్యత్వం ఎలా ఇవ్వాలి, సంఘంలో చేయాల్సినటువంటి పనులు, చేయాల్సినటువంటి 7 పనులు ఏం చేయాలనేది అపోస్తులు ఒక ప్యాటర్న్ ఇచ్చారండి, వాక్యంలోనే ఇచ్చారన్నమాట. దాన్నే ఆది సంఘంలో పాటించుకుంటూ వచ్చారు. తర్వాత అదంతా అంతరించిపోయింది అనమాట. అంటే సంఘ భ్రష్టత్వాన్ని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ భ్రష్టత్వం గురించి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నాకు సమయం లేదు కాబట్టి వచ్చే వారంలో భ్రష్టత్వం ఎలా ఏర్పడింది, ఆ 100వ సంవత్సరం తర్వాత ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగింది, తర్వాత మరలా క్రీస్తు సంఘం ఎప్పుడు పునరుద్ధరించబడింది, ఆ పునరుద్ధరించబడిన తర్వాత వాళ్ళు వాక్యానుసారంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనేది వచ్చే వారం మనం గమనిద్దామండి. తర్వాత ఆ గమనించిన తర్వాత ఆ సంఘాలు ఎలా నడవాలి అంటే ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి ఈ పాయింట్స్ మీద కూడా ప్రసంగాలు, అంటే ఒక్కొక్క పాయింట్ కి ఒక ప్రసంగం ఉంటుంది. ఇప్పుడు సంఘ ఐక్యత, లేఖనానుసారంగా ఆ సంఘాలు ఎలా ఉన్నాయి, సంఘ పరిపాలన విధానంలో వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, సంఘంలో పొజిషన్స్ ఏంటి, సంఘంలో ఉన్న పొజిషన్స్ ఏంటి, అపోస్తులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అపోస్తులు లేని తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్నవేంటి, సువార్థికులు, పరిచారకులు, పెద్దలు. అది డీకెన్స్ అంటాం, ఎల్డర్స్ అంటాం. ఇవే సంఘంలో ఉండాల్సిన ఈ 4 ఉండాలి. అది కాకుండా ప్రెసిడెంట్, సెక్రటరీలు ఏర్పడితే అది సంఘం కాదు, అది ఒక ట్రస్ట్ అవుతుంది మాట. ఈ మధ్య కొన్ని మాటలు వినాల్సి వస్తుంది కోర్టుపేటలో. ఏమేనంటే ప్రెసిడెంట్ ఉండాలి, సెక్రటరీ లేకుండా ఈ డిసిషన్స్ ఎలా తీసుకుంటారో అని మాట్లాడే వాళ్ళు తయారవుతున్నారు. సంఘంలో సెక్రటరీ ఎందుకు ఉండాలి, సభ్యులు ఉంటే సరిపోతారు. బిజినెస్ మీటింగ్ లో ఎవరు కూర్చున్నారో ఆ సభ్యులు ఉంటే చాలు. అది కాదండి, ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అరుగారు చాలా సంఘాలు ఇక్కడే కాదండి, ఒక 100 మంది ఉన్నారు, ఒక 50 మంది ఉన్నారంటే ఈ పాలిటిక్స్ ఎంటర్ అవుతున్నాయి మాట. ప్రెసిడెంట్ ఎవడు, సెక్రటరీ ఎవరు కొట్టుకు తెచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నమాట. అంటే వ్యక్తులు పూజించి వ్యక్తులను హైలైట్ చేసేటువంటి బ్యాచ్లు తయారవుతున్నారు. అది సంఘాలకు చాలా ప్రమాదకరమైనది. అంటే చర్చ్ రిస్టోరేషన్ మూవ్మెంట్ లో వాక్యంలో ఏముంది, ఆ రోజుల్లో ఉన్న పొజిషన్స్ అవే. ఎవాంజలిజం ఉందంటే, సువార్థికులు ఉన్నారంటే, కాపర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అదే ప్యాటర్న్ ప్రతి సంఘం కూడా ఫాలో అవుతూ రావాలి తప్ప ఈ బయట నుంచి బిషప్లు, ఆర్చ్ బిషప్లు, కార్డినల్స్ ఇవి రాకూడదండి. ఈరోజు సంఘాల్లో అవన్నీ ఏర్పడుతున్నాయన్నమాట. ఏంటంటే లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్నటువంటి పద్ధతుల్ని సంఘాల్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నమాట. సో అలాగా ఆ భ్రష్టత్వం ఏ లెవెల్కి వెళ్ళింది, దాని యొక్క ఇంపాక్ట్ ప్రస్తుతం సంఘం మీద ఎంత పడుతుంది అనేది వచ్చే వారం మనం గమనిద్దాం. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియదు.
సహోదరులు మనకి ఈరోజు మంచి వాక్యాన్ని భావించారు. సంఘం యొక్క చరిత్రను మనం గత 2-3 వారాలుగా మనం వింటున్నాం. మరి సంఘములో కొంతమంది వివాహాన్ని నిషేధించడం, మరి సంఘంలో క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయని చెప్పి మరి బైబిల్ చెప్పబడిన మాటలు, అదే మాదిరిగా ప్రభు దినము వచ్చింది అని చెప్పి వాళ్ళు చాలా మరి అనేక లేఖనాల ద్వారా మనకు మంచి వాక్యాన్ని బోధించిన సహోదరులకు క్రీస్తునామమున వందనములు. ప్రభువుల కార్యక్రమము, ఈ కార్యక్రమాన్ని మన మధ్యన సహోదరులు టీవీ శ్రీనివాసులు గారి కార్యక్రమం జరిపిస్తారు. రొట్టె కొరకు సహోదరులు తిరుపతయ్య, ద్రాక్షరసం కొరకు సహోదరులు సాత్విక సిద్ధంగా ఉండాలని కోరుతున్నాము. మనం సిలువ గీతము 135 పాడుకుందాము. తెలుగులో 135, ఇంగ్లీషు తమిళ 122, ఇంగ్లీష్ తమిళ 122, తెలుగు 135. అర్పింతు స్తుతులన్నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి తిరిగి లేచితివి, మరణముంది సమాధి నుండి తిరిగి లేచితివి, తలను ముండ్ల కాళ్ళు చేతులు గ్రోచబడి, తలను ముండ్ల కిరీటము పొంది, కాళ్ళు చేతులు గ్రోచబడి బలి అయితివో కొరకే ఓ నా ప్రభువా, బలి అయితే గొర్రె పిల్లవోలే, కొరకే ఓ నా ప్రభువా. అర్పింతు స్తుతులన్నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి తిరిగి లేచితివి, నీ చింత వలన నాకు శాంతి కలిగి, నీ సిలువ వలన కిరీటం, నీ చింత వలన నాకు శాంతి కలిగి, నీ సిలువ నీ మరణ జీవమాయి, నీ ప్రేమ గొప్పదెంతో, నీ మరణ జీవమాయి, నీ ప్రేమ గొప్పదెంతో. అర్పింతు స్తుతులన్నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి తిరిగి లేచితివి, నీ సిలువలో తొలగిన నీచ నే ద్వేషింతు నన్నీయును, నీ సిలువలో తొలగిన నీచ నే ద్వేషింతు నన్నీయును, నీ సింహాసనమే నాలో ఎంచును, నిన్ను నే స్తుతింతును, నీ సింహాసనమే నాలో ఎంచును, నిన్ను నే స్తుతింతును. అర్పింతు స్తుతులన్నీ సిలువలోన
చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి తిరిగి లేచితివి. అందరికీ క్రీస్తునామమున వందనాలు. ప్రభువుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమానికి సమీపించున్నాం. మన మనసుల్ని, హృదయాల్ని ప్రభు బల్ల పట్ల కేంద్రీకరింపజేసి ఇందులో చేవేయాలని మనం చేసుకుంటున్నాం. ఒక 2 రెఫరెన్స్లు చదువుకొని మన కార్యక్రమంలో వెళ్దాం. తరచుగా మనం చదువుకుంటే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో, ఇది మనకందరికి తెలుసు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయమని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం అని చెప్పాను. సంఘం అంటే రాజ్యం అని మనకు తెలుసు. చాలా మంది ఈ రాజ్యంలో ఆ రెఫరెన్స్ చదివితే అర్థమైపోతుంది. కొరింథీ పత్రికలో ఉన్న రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. మనం దాన్ని అక్కడ చదువుకున్న దాన్ని దీంతో కొంచెం లింక్ చేద్దాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి దీన్ని, ఈ రొట్టె తీసుకోవడం, ఈ రక్తం తీసుకోవడం, దాంతో మనము క్రైస్తవ జీవితం అయిపోయింది అని అనుకునేది కాదు. నీతి, న్యాయము, సమాధానము, పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందం, ఇవన్నీ లేకపోతే ఈ ప్రభు బల్ల తీసుకోవడం వ్యర్థము అని 11వ అధ్యాయంలో మనం చదువుకోం. యోగ్యంగా ఈ ప్రభు బలలో చేయవేయమని చెప్పడం అదే. కాబట్టి నీతి ఉండాలి మనకి. నీతి అంటే ఇప్పుడు సోదరులు మనం బోధించినంత నీతి. కొత్త నిబంధన ఒక క్రైస్తవుడు జీవించాల్సిన నీతులన్నీ కొత్త నిబంధనలు లిఖించబడి ఉన్నాయి. బోధింపబడతా ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నాం, చదువుకుంటా ఉన్నాం. వాటి ప్రకారం జీవించి ఈ ప్రభు బలలో చేవేస్తే అది కరెక్ట్ గా ఉంటది. లేకపోతే దేవుని రాజ్యము రొట్టె కాదు, పానం కాదు. ఈ నీతితోటి నువ్వు కానీ తీసుకుంటేనే అది యోగ్యంగా ఉంటుంది అని రోమపత్రిక 14వ అధ్యాయంలో మనం సరేనా? కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో నేను 23వ వచనం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నేను చేయడం చెప్పిన రీతిగా శిలువలో మన నిమిత్తం సమర్పించబడిన ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఈ పాత్ర మన మధ్యలో ఉన్నది. ఈ పాత్ర నిమిత్తం సహోదరులు సహోదరులు తిరుపతయ్య గారు ప్రార్థించాలని మనం చేస్తాం. మా తండ్రి దయగలనా అదిగో నా ప్రభా, నా తండ్రి ఆయన
మీకు మాటలు ఆయన వివరించినందుకు మీకే తండ్రి శాస్త్రం ప్రభా. ఆ మాటలు మీ మాటలు నా తండ్రి కనుక ఎలా జీవించాలా, ఏ విధంగా జీవించాలా ఆయన క్రీస్తుకి నా తండ్రి నాయన మీరు నాయన అనేక మాటలు నాయన స్వార్థం ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు తండ్రి శాస్త్రం ప్రభా. ఇదిగో నా తండ్రి మా కొరకు మా పాపాల కొరకు నాయన మీ కుమారుని యేసు క్రీస్తుని యోకానికి పంపించి 2 గుర్తు నా తండ్రి చిన్న పట్టబడి రక్తాన్ని చిందించి శరీరాన్ని నల్లపట్టబడి ఆ శరీరానికి సాదృశ్యమైన రొట్టె మాకు అనుగ్రహించేందుకు మీకు తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి మేము ఈ లోపల జీవిస్తుంటాం తండ్రి నాయన తెలుసో తెలియకైనా పొరపాటు చేస్తుంటే దయతో మనం క్షమించండి, మన్నించండి అయ్యా. మీకు ఆజ్ఞలు మేము చేయి వేటు ముందున తండ్రి మేము దర్శించుకొని మీకు ఆజ్ఞలు మాకు చేయి వేటుకు మీ కృపను దయచేయమని ఈ నుంచి రాబోయే గురువు మీరే తోడు నడిపించి మీరే మహిమ పొందుకోమని ఈ ప్రార్థన మీకు మాడు మా పేరచ్చకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకున్నాం మా పరలోకను మా తండ్రి. ఆమేన్. 25వ వచనం చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పిన రీతిగా శిలువలో మన నిమిత్తం కాచబడిన ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఈ పాత్ర మన మధ్యలో ఉన్నది. ఇందు నిమిత్తం సహోదరుడు సాత్విక్ ప్రార్థించాలని మనం చేసుకుంటాం. ప్రార్థన. పరలోక ముందున్న పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు కాచి భద్రపరిచి క్షేమంగా నడిపించినందుకు మేము వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇందులో తండ్రి మా ప్రభు యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకోవాల్సిన తండ్రి. తండ్రి ఆయన యొక్క శరీరాన్ని తిని ఉన్నాము, అలాగే ఇప్పుడు ఆయన రక్తాన్ని సదృశ్యంగా ద్రాక్షరసమే తాగబోచుండగా తండ్రి. తండ్రి మా అందరికీ సహాయం దయచేయండి తండ్రి. తండ్రి పోయిన పరిశుద్ధ దినాన్ని నుంచి ఈ పరిశుద్ధ దినాన్ని తండ్రి మమ్మల్ని కాపాడడానికి మేము వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ఇప్పుడు ఆయన రక్తాన్ని తీసుకోకపోతుండగా మేమందరూ ధైర్యంగా తండ్రి ఈ రక్తాన్ని చేయవస్తానికి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని తండ్రి మేమందరూ మా మరణం వరకు కాపాడుకుంటానికి మాకు సహాయం దయచేయమని అడుగుచు తండ్రి మీ వాక్యంలో బాగా ఎదిగి తండ్రి సాతాన్ని తండ్రి మీ వాక్యంతో ఎదిరిస్తానికి సహాయం దయచేయమని అడుగుచు క్రీస్తు రాజనామంలో అడుగుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
సమబలాన్ని పంచిపెట్టడానికి సహకరించిన సోదరులు ఇరువురికి క్రీస్తునామ వందనాలు. ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి అవకాశం ఇచ్చిన సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుల కార్యక్రమం జరిపించిన సహోదరులకి పంచిపెట్టడానికి సహకరించిన సహోదరులకి ప్రీస్తున్నాము అందరం. కానుకలు పార్ట్ నంబర్ 347.